హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని మనం ఇంట్లోనే చాలా ఈజీ అండ్ హెల్దీ వేలో ఐస్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను కాచిన పాలను 2 గ్లాసెస్ ఆఫ్ కాచిన పాలను తీసుకున్నానండి. తర్వాత చూసారు కదా బాదాం మిక్స్ తీసుకున్నాను. ఇక్కడ 200 mlకి 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకోవాలని అయితే రాసుందండి బాదాం మిల్క్కి. ఇక్కడ మనం ఐస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం తీయగా ఉండటం కోసం మన టేస్ట్కి తగినట్లుగా మనకు కావాల్సినంత పౌడర్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం 400 ml మిల్క్ అనేది తీసుకున్నాము. సో మామూలుగా అయితే 4 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది, కానీ నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ వేసాను. ఎందుకంటే మనం ఇక్కడ ఐస్ చేసుకుంటున్నాం కదా, కొంచెం తీయగా ఉంటే బాగుంటుందని. సో ఇప్పుడు నేను ఆ గ్లాస్ మెజర్మెంట్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ కాచిన పాలు తీసుకున్నాను. తర్వాత మన టేస్ట్కి సరిపడినంత బాదాం మిక్స్ పౌడర్ అనేది వేసుకొని చక్కగా మొత్తం కలిసిపోయేటట్లుగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అలా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత నేను అయితే ఐస్కి నేను ఇది మీషోలో పర్చేస్ చేశానండి. ఎప్పుడూ పర్చేస్ చేసా, చాలా రోజులైంది. మీకు కావాలంటే కమెంట్ చేయండి, లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఇవైతే వేడిగా ఉన్నాయి కదా, మనం తీసుకున్నది ప్లాస్టిక్ కాబట్టి నేను ఈ పాలని ఆరబెట్టుకుంటున్నాను, కూల్ చేసుకుంటున్నాను అన్నమాట. కూల్ అయినాక మనం ఐస్ ట్రే ఉంది కదా, ఆ ట్రేలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ మిల్క్ని అనేది పోసుకోవాలన్నమాట. అలా ఇక్కడ 6 ఉన్నాయండి. 6 మనం ఫిల్ చేసేసుకొని అలా మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా 6 కంప్లీట్ అయిపోయినాయి, క్లోజ్ చేసేసుకున్నాము. దీన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అలానే ఉంచుకోవాలండి. నేను ఆల్రెడీ చాక్లెట్ వీడియో కూడా చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అని పెట్టేశాను, నైట్ చేశాను. ఇది మార్నింగ్కి మనం ఓపెన్ చేసి చూద్దాము ఐస్ అనేది ఎలా రెడీ అయిపోయిందో అనేది. చూసారు కదా, మంచిగా ఫ్రీజ్ అయిపోయింది ఐస్ అనేది. ఇప్పుడు మనం దీనిలోంచి ఐస్ తీయాలంటే మనం ఒక కప్లో వాటర్ పోసుకొని, ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక 2 to 3 మినిట్స్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా అలానే ఉంచేసేయాలండి. అప్పుడు ఐస్ అనేది మనకి చాలా చక్కగా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మీ ముందే తీసి చూపిస్తాను. మనం ఇట్లా 2 to 3 మినిట్స్ ఉంచేసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము ఐస్ అనేది ఎలా వచ్చిందో. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం చిన్నప్పుడు పుల్ల ఐస్ తినేవాళ్ళం కదా, సేమ్ ఆ షేప్లోనే ఉందండి ఐస్ అనేది. మనకి ఫైనల్గా బాదాం మిల్కీ బాదాం ఐస్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ అండ్ హెల్దీ ఐస్ అనేది మనం ఇంట్లోనే చక్కగా పిల్లలకి రెడీ చేసి ఇవ్వచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.